తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడం దేశవ్యాప్త రాజకీయ రగడను రాజేసింది. మహిళా బిల్లును అడ్డుకుని ఆడబిడ్డలకు తీరని ద్రోహం చేశారని విపక్ష నేతలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఇటు రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రను తిప్పికొట్టామంటున్నారు. ఇండి కూటమి నేతలు మహిళా బిల్లు ముసుగులో చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేసే డీలిమిటేషన్ బిల్లు తేవాలని చూసిందని ఆరోపిస్తున్నారు. ఈ కుట్రను కలిసికట్టుగా ఓడించామంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎన్డీఏ పార్టీలు నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. చట్టసభల్లోకి మహిళలు రాకుండా ఇండి కూటమి నేతలు అడ్డుకుంటున్నారంటూ విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఆఫీసుల దగ్గర ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. మహిళా బిల్లును అడ్డుకోవడం దేశ ద్రోహమే అని ఏపీ సీఎం చంద్రబాబు అంటుంటే, దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్య అంతరాలు సృష్టించే కుట్రలను అడ్డుకున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి మహిళలకు అన్యాయం చేయాలని రెండు పక్షాలకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాత్రి 8:30 గంటలకు ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేబినెట్ మీటింగ్ లో పాల్గొన్న మోదీ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు పెద్ద తప్పు చేశాయని, ఈ విషయంలో వారు భారీ మూల్యం చెల్లించుకుంటాయని మండిపడ్డారు. మహిళా బిల్లును వీగిపోయేలా చేసి ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ కుట్ర చేసిందని, దాన్ని విపక్షాలు ఐక్యంగా అడ్డుకున్నాయని అన్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రజాస్వామ్యం గెలిచిందని ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఎన్డీఏ హయాంలో జరిగిన అకృత్యాలను ప్రజలు చూశారని అన్నారు. 2023 నాటి బిల్లును మళ్లీ తీసుకొచ్చి సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. 2011 के जनगणना के आधार पर वो नहीं खत्म हो पाएगा, तो ये सब करने के लिए एक तरह से प्लान बनाने के लिए कि परमानेंटली हम सत्ता में कैसे रह सकते हैं, तो ये बिल्कुल मुमकिन ही नहीं था कि विपक्ष उनका साथ दे। और मैं बहुत खुश हूं कि आप सबने, देश ने देखा कि जब विपक्ष एकजुट हो जाता है तो किस तरह से इनको हराया जाता है। किसी ने मुझे पूछा आते हुए कि ब्लैक डे है, आप ये सरकार कह रहे हैं कि ब्लैक डे है। ब्लैक डे इनके लिए इसलिए है क्योंकि पहली बार इनको धक्का लगा जो लगना चाहिए था। కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహానికి పాల్పడిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మహిళలకు రిజర్వేషన్లు అందకుండా మహిళలను దగా చేసిందంటూ మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా సీఎం చంద్రబాబు నిరసన ర్యాలీ చేపట్టారు. నిడదవోలులో ప్రజావేదిక ప్రాంగణం వరకు చంద్రబాబు నిరసన చేపట్టారు. రేపు విపక్షాలు మహిళలను ఎలా ఓట్లు అడుగుతాయని ప్రశ్నించారు. చిన్న రాష్ట్రాలకి, దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతున్నారు. ఆ లాజిక్ నాకు అర్థం కావడం లేదు. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చెప్పారు, మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, సీట్లు మారవు. ఆంధ్రప్రదేశ్లో 25 ఉంటే 38 అంటే 50% పెరుగుతాయి. ఇలాంటి బిల్లు పెడితే ఎందుకు అపోజ్ చేశారని అడుగుతున్నాను. అంటే మీ ఉద్దేశం కావాలని చెప్పి పక్కదారి పట్టించి ఇప్పుడు రిజర్వేషన్ని మా ఆడబిడ్డలకు దక్కకుండా చేశారు. ఇది దేశ ద్రోహం, మహిళలకు మీరు చేసిన దగా, మోసం అని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను.
కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మహిళా బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తర దక్షిణ భారత్ మధ్య అంతరాలు సృష్టించే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనతోటి మహిళా రిజర్వేషన్ ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని ఈరోజు చట్టసభలకు తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా దేశ ప్రజలు, ప్రతిపక్ష నాయకులందరూ గుర్తించి మహిళా రిజర్వేషన్లకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సీట్ల పెంపు విషయంలో విస్తృత స్థాయిలో ప్రజలలో చర్చ జరిగి ప్రజల ఆమోదం మేరకు మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ప్రవేశపెట్టిన చట్టాలను మేము ఒప్పుకునే సమస్యనే లేదు అని చెప్పి లోక్సభలో చర్చల సందర్భంగా చెప్పడమే కాకుండా ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని తగ్గిస్తుంది అని నేను భావిస్తున్నా. కాంగ్రెస్ బీజేపీలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బిల్లుల విషయంలో బీజేపీని విమర్శిస్తూ ఆ పార్టీ నేతల ఇళ్లకు రేవంత్ రెడ్డి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. బడేబాయ్ చోటేబాయిల బంధం ఢిల్లీలో బయటపడిందని ఆరోపించారు. హైబ్రిడ్ విధానం అంటే క్రాస్ బ్రీడ్ అని అర్థమవుతోందని సెటార్లు వేశారు హరీష్. ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలో ఇల్లు ముట్టడి అంటది, అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? అయ్యా నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా?